హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. నార్మల్ బ్లౌజు, సాదా బ్లౌజు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా అయితే క్లాత్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి, మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నారో ఆ సైజ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజు, అంటే సాదా బ్లౌజు. నెక్ పైకి ఉంటుంది. అలాగే చూడండి, చాలా అంటే చాలా పైకి ఉంది నెక్ అనేది. పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. దీనికి మనము నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇలా చిన్న నెక్ ఉన్నప్పుడు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను, 2 కాటన్ బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్స్ అనేది మనము సమానంగా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 క్లాతులు సమానంగా వేసుకొని కింద 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసేసుకోవాలి. లైన్ వేసిన తర్వాత మీరు ఏ బ్లౌజ్ సైజు కట్ చేస్తున్నారో ఆ బ్లౌజ్ అయితే తీసేసుకొని కింద మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. పొడవు మార్కింగ్ అనేది చూడండి, ఇలా పొడవు ఎంత ఉంటుందో అంత వేసుకొని భుజం కుట్టు వరకు అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇప్పుడు టోటల్ మన ఖర్చుతో కలుపుకొని ఎంత లెంత్ వచ్చిందో ఈ లెంత్ అనేది అవతల వైపున కూడా గీసేసుకొని స్కేల్తోని ఇలా లైన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ అనేది చెక్ చేసుకుందాము. చూడండి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ యొక్క నడుం లూజ్ అనేది చూసేసుకోవాలి. ఇలా మీకు మీ సైజు బ్లౌజ్కి ఎంత నడుం లూజ్ వస్తుందో, మీరు ఏ సైజు కుడుతున్నారో ఆ సైజుని బట్టి నడుం లూజ్ని 4 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోండి. చాలా అంటే చాలా క్లియర్గా ఈజీగా అనేది చెప్తానండి. ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది అవసరం లేకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 4 భాగాలుగా టేపును మడుపుకుంటే మనకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం పెట్టుకోండి. అలాగే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు, ఇంచున్నర పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి. చంక కింద భాగంలో హ్యాండ్ జాయింట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఉక్సుల పట్టి సైడ్ చూసుకోండి. ఇలా ఎంత ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి. కింద ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పెట్టిన తర్వాత చూడండి, మనము 2 లైన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 లైన్లు వేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్ పైకి ఉంటుంది కదా, నెక్ పైకి ఉండడం వల్ల మనం ఇక్కడైతే 3 ఇంచులు అయితే నెక్ డీప్ అయితే తీసుకోవాలి. అలాగే షోల్డర్ కూడా ఒక 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సైజు బ్లౌజ్లో ఎంత ఉందో అంత అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, నెక్ మార్కింగ్, అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మనకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి అక్కడ ఒక మార్కింగ్, అవతల ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి. మనం హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఖర్చు కావాలి కదా. ఇప్పుడు టోటల్గా ఎంత వచ్చిందో పైన ఇక్కడ కింద కూడా అంతే మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా ఈ విధంగా అయితే మీరు చంక డౌన్ కూడా ఒక 6 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇలా 6 ఇంచులు చంక డౌన్ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లైన్ అయితే వేసేసుకోండి. ఇలా ఎల్ షేప్లో లైన్ వేసుకున్నాక ఇక్కడ చంక రౌండ్ అయితే మనము 1.5 ఇంచున్నర అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇలా 1.5 ఇంచున్నర చంక రౌండ్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి చెస్ట్ లూజ్ పాయింట్ వరకు మాత్రమే ఇలా మనము చంక రౌండ్ అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ మార్కింగ్ వేసుకుందామండి. నెక్ కింద భాగంలో పట్టుకోవాలి. నెక్ కింద భాగంలో పట్టుకొని కింద లైన్ దగ్గర నుంచి చూడండి, కింద లైన్ దగ్గర నుంచి నెక్ ఎంత ఉందో అంత ఒక లైను, పైనకి ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, నెక్ వెడల్పు అయితే 3 ఇంచులు పెట్టుకోండి. పైన ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకొని బాక్స్ లాగా గీసేసుకొని దీంట్లో అయితే రౌండ్గా అయితే గీసేసుకోవాలి. మనం ఇక్కడ నెక్ డీప్ అనేది మనము నెక్ చిన్నగా ఉంది కాబట్టి మనకు నెక్ షోల్డర్ అయితే పెరుగుతుందండి సైజ్ అనేది. డీప్ నెక్లకు అలా ఉండదు. చూడండి, ఇక్కడ చంక రౌండ్ అనేది మనం భుజం కుట్టుంది కదా, అక్కడ నుంచి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో ఎంత ఉందనేది కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్నాక ఇక్కడ కింద లైన్ దగ్గర నుంచి లైన్ కింది నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ నాకైతే సరిపోలేదు ఈ బ్లౌజ్కి, కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అయితే కిందికి దింపుతున్నాను. ఇలా దింపిన తర్వాత మళ్ళీ చంక రౌండ్ అయితే మళ్ళీ 1.5 ఇంచున్నర గీసేసుకొని మళ్ళీ మనం ఇలా చంక రౌండ్ అయితే మనం ఇచ్చిన మార్కింగ్కి కలిపేసుకోవాలి. కింద మార్కింగ్కి
ఇలా ఈ విధంగా కలుపుకొని మళ్ళీ కింది నుంచి ఒకసారి మళ్ళీ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఈ విధంగా మనము చంక రౌండ్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఈ విధంగా నేను మొత్తం ఇక్కడైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక సైడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూడండి, రెండు అయితే విడివిడిగా తీసి ఫోల్డింగ్స్ అనేది వేస్తున్నాను. ఒకే దగ్గర ఫోల్డింగ్ అయితే వేయకండి. 2 బ్లౌజులు 3 బ్లౌజులు కట్ చేసినప్పుడు దేనికి అది మాత్రమే ఫోల్డింగ్ అయితే వేసుకోండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ కింద మనము ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే అంటే క్రాస్లు ఉంటాయి కదా, ఆ క్రాస్లను అయితే మీరు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు స్ట్రేట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైను, అలాగే మనము ఇక్కడ నార్మల్ బ్లౌజులు కదా ఇవి, అంటే కాటన్ బ్లౌజులు, ఒక మనం ఎమ్మింగ్ పట్టికి ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. టోటల్గా 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టేసుకోండి. అలాగే అక్కడి నుంచి మనము హ్యాండ్ పొడవు ఎంత ఉందో కింద ఇక్కడ లైన్ దగ్గర నుంచి ఆ పొడవు మార్కింగ్ వేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇక్కడ టోటల్గా హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అనేది చూస్తున్నాను చూడండి. ఇలా ఎంత వచ్చిందో అంత అవతల వైపుకు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత చంక డౌన్ వచ్చేసి ఇక్కడ పావుతక్కువ 4 ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చండి. 3.5 నుంచి పావుతక్కువ 4 వరకు అయితే తీసేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. చూడండి ఇక్కడ చంక లూజ్ అనేది సరిపోదు, నేను జాయింట్ పీసెస్ అయితే వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను చంక లూజ్ అనేది మార్కింగ్ అయితే వేయట్లేదు. ఇలా ఈ విధంగా అయితే మీరు చంక డౌన్ అనేది ఒక 3.5 నుంచి కొంచెం ఒక పాయింట్ అలా ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఇవ్వండి, భుజం దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి చంక డౌన్ అనేది మనము హ్యాండ్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ మార్కింగ్ వేసిన తర్వాత మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకొని ఇక్కడ భుజం దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి. టక్స్ పెట్టిన తర్వాత ఇలా మనము హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనకు చంక లూజ్ ఎంత ఉంటుందో అక్కడ నుంచి 3/4 ఇంచు లోతు అయితే తీసేసుకోండి, ఫ్రంట్ లోత్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసము ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను దేనికి అది మళ్ళీ క్లాత్లు అయితే ఒకదానిపైన ఒకటి వేసేసుకుంటున్నాను, రెండింటిని సమానంగా. ఇలా సమానంగా పట్టేసుకొని ఈ విధంగా అయితే 2 క్లాత్లని నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా అయితే మన వైపు ఓపెన్ ఉండేలాగా అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత ఇందాక మనం ఒక వైపునేమో బ్యాక్ పార్ట్, ఒక వైపునేమో హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది స్ట్రేట్ కటింగే కాబట్టి చూడండి ఇలా స్ట్రేట్ కటింగ్ జాయింట్ ఉన్నది ఇటువైపు వేసేసుకోవాలి, ఓపెన్ ఉన్న వైపుకు బ్యాక్ పార్ట్ని. ఇలా ఈ విధంగా వేసేసుకోండి. కరెక్ట్గా మీకు ఎక్కడ సెట్ అవుతుందో అలా సెట్ అయ్యేలాగా చూసుకొని వేసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు అయితే ఇలా ఇక్కడ నేను మడిపిన విధంగా మడిపేసుకోండి. ఇలా మడిపిన తర్వాత మనం ఇలా మార్జిన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోండి, చంక రౌండ్ దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేయాలి మనము. ఫ్రంట్ నెక్ వచ్చేసి పైన భుజం దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ రైట్ సైడ్ అంటే ఉక్స్ ఉన్న సైడు ఇలా ఎంత ఉందో అంత రౌండ్గా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నెక్ డీప్ కూడా నేను 3 ఇంచులు అయితే తీసేస్తున్నానండి. దీంట్లో ఇలా మనము రౌండ్గా అయితే గీసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడ ఉక్స్కాజా పట్టి వైపున పై వైపుకు ఒక 1.5 ఇంచ్ వరకు అయితే పెట్టేసుకోండి. 1.5 ఇంచ్ పెట్టేశాను. అలాగే పెద్ద సైజు కాబట్టి మెయిన్ డాట్ కోసం ఒక పావుతక్కువ 3 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను. సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మార్కింగ్ వేసుకోవాలి. పైన భుజం కుట్టు వచ్చి కింద మార్కింగ్ ఇచ్చాను కదా నేను 1/2 ఇంచ్ మార్కింగ్, అక్కడి నుంచి అక్కడ భుజం కుట్టు వచ్చేలా పెట్టుకొని ఇక్కడ మనం మెయిన్ డాట్ పొడవు ఉన్నంత వరకు పొడవు అయితే మార్కింగ్ వేసుకొని
కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, ఆ మార్కింగ్ అయితే పెట్టేసుకొని సైడ్కి కూడా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసేసుకోండి. అలాగే ప్రింట్ లోతు కూడా చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలి. మిడిల్లో చంక రౌండ్ తిరిగే ప్లేస్లో ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడైతే తీసేసాను. చెస్ట్ లూజ్ పాయింట్ వరకు అయితే తీసేసుకోండి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ కోసం అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి. ఇలా ఉక్స్ కాజా పట్టి వైపున మిడిల్ పాయింట్, చంక రౌండ్ తిరిగే ప్లేస్లో ఇలా అయితే మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్టులు కట్ చేసుకుందాము. ఈ క్రాస్ బెల్టులు కూడా చూడండి, ఇక్కడ రెండింటిని ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను. అంటే 4 వచ్చేలాగా జాయింట్లు లేకుండా ఒకవైపుకు 2 ఒకవైపుకు 2 కావాలి కదా మనకి, అందుకని నేను ఇలా ఫోల్డింగ్ అయితే డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే తీసేసుకోండి. తీసిన తర్వాత చూడండి, పావుతక్కువ 3.5 ఇంచులు ఉక్స్ కాజా పట్టి వైపున, సైడ్ జాయింట్కి ఏమో 3 ఇంచులు, మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో మిడిల్లో 2.5 ఇంచులు అయితే పెట్టేసుకొని ఇలా ఇక్కడ నేను కలిపినట్టుగా క్రాస్గా అయితే కలిపేసుకొని ఈ క్రాస్ బెల్ట్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇంతేనండి. ఈ విధంగా మీరు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోండి. ఈజీగా మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.